మన ఆంధ్ర మన APL మన ఆంధ్ర మన APL. మ్యాచ్ నెంబర్ 2 ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 3లో వైజాగ్ వారియర్స్ వర్సెస్ బెజవాడ టైగర్స్. టాస్ దగ్గర ఏమైందంటే వైజాగ్ వారియర్స్ కెప్టెన్ కేఎస్ భరత్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. అండ్ కండిషన్స్ కూడా అలానే ఓవర్ కాస్ట్ ఉన్నాయి కాబట్టి. అండ్ బెజవాడ టైగర్స్ టీం విషయానికి వస్తే కే మహీప్, అభినవ్, ధ్రువ, రికీబుయ్ కెప్టెన్ అండ్ వికెట్ కీపర్ అవినాష్ జీ, మనీష్, రాహుల్, జే దుర్గా, లలిత్ మోహన్, హరీష్ శంకర్ ఈసారి టీం చేంజ్ అయిపోయాడు. లాస్ట్ సీజన్ రాయలసీమ కింగ్స్ టీం తరపున ఆడాడు. అండ్ కే సాయి కెప్టెన్ కూడా. అండ్ అశ్విన్ హెబ్బార్, సుజన్, జిఎస్పి తేజ, యువన్, మునీష్, సాకేత్, గిరీష్, సుదర్శన్, మల్లికార్జున, యశ్వంత్. ప్లేయింగ్ 11 సబ్స్టిట్యూట్ కరణ్ షిండే, రేవంత్ రెడ్డి. ఆ స్లాట్స్కి తగ్గట్టు ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకుని చాలా స్ట్రాంగ్ బెంచ్తో పాటు మంచి స్ట్రాంగ్ ప్లేయింగ్ 11ని ఫైల్ చేసే విధంగా టీమ్ సెలెక్షన్ ఉంది. కే సుదర్శన్. గో మ్యాచ్ నెంబర్ 2 ఫస్ట్ బాల్ కొంచెం అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఉండే. అండ్ క్లీన్ బాల్ లోపలికి వచ్చింది బాల్. వాట్ ఎ స్టార్ట్ ఇక్కడ వైజాగ్. బాల్ అలా దూసుకెళ్ళిపోయింది అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్యాడ్స్కి తగిలి వెళ్ళిపోయింది. ఫుల్ అవ్వన్ కొంచెం బెటర్ ఫుట్ వర్క్ ఉంటే మొదటి వికెట్ లూజ్ అయ్యారు. అభినవ్ గోస్ ఫర్ 0. ఈసారి కూడా ఎయిర్లో లక్కీ బౌండరీ, బట్ ఫస్ట్ రన్స్ ఇక్కడ గాల్లో, బట్ అది ఎఫెక్టివ్ షాటే. ఎవరు లేరు అక్కడ. పవర్ ప్లేని ఉపయోగించుకోవాలి కూడా. బౌండరీ అయితే వచ్చింది, కొంచెం ప్రెషర్ రిలీజ్ చేసే బౌండరీ ఇది. ఎల్బిడబ్ల్యూ కపిల్ అండ్ అంపైర్ అవుట్ గా ఇచ్చాడు. సుదర్శన్ మరొక వికెట్ పడగొట్టాడు. మూవ్ అవుతున్నప్పుడు చూడండి అక్కడే నిలబడి ఆడాడు. 7కి అవుట్ టైగర్స్. 12 for 2. ప్రయత్నిస్తున్నాడు ఇక్కడ. ఇంకొక వికెట్. మోస్ట్ అన్ఫార్చునేట్ వే ఆఫ్ గెటింగ్ అవుట్. ఇది మాత్రం క్రికెట్. బౌలర్ ఫాలో త్రూలో సాకేత్ వాజ్ వెరీ ఇంప్రెసివ్. బాల్ని మూవ్ చేస్తున్నాడు అండ్ ఇక్కడ తన ఫాలో త్రూలో చేయికి తగిలి డైరెక్ట్గా స్టంప్స్ని తగిలింది. నాన్ స్ట్రైక్ రెండులో. బ్రిలియంట్ ఎఫర్ట్. 3 down టైగర్స్. రుకుమార్ గాన్ ఫర్ 12. 25 for 3. మన మాటల్లోని ఎంటర్టైన్మెంట్ ఇక్కడ తన బ్యాటింగ్ లో కూడా వచ్చింది. తనలోని ఒక క్లాస్ అని బయటకు వచ్చాడు. డౌన్ ద వికెట్ ఈసారి రికీబుయ్. ఆటను వేటగా మార్చడానికి నాకు 6 సెకండ్ చాలు అని చెప్తున్నాడు రికీబుయ్. గుడ్. అండ్ మరొక ఫ్యాన్సీ స్ట్రోక్ ప్రయత్నం, దాంట్లో వికెట్ కూడా పడిపోయింది. రికీబోయ్ చక్కగా ఆడుతూ క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. 4th వికెట్. బాల్ చూడండి ఏ మాత్రం టర్న్ లేదు. క్విక్గా వేసే ప్రయత్నం. రికీబుయ్ 18కి అవుట్. టైగర్స్ 55 for 4. ఒక ఏరియల్ షాట్ ఈసారి అండ్ గ్యాప్ కూడా చక్కగా రాబట్టాడు బౌలర్ పై నుండి. బౌండరీ. 13 overs తర్వాత 69 for the loss of 4 wickets బెజవాడ టైగర్స్. వికెట్స్ కావాలి అండ్ సరైన టైంలో ఇక్కడ యాక్సిలేట్ చేస్తున్నారు అవినాష్ అలాగే మనీష్. అదిగోండి బిగ్ షాట్ అండ్ మ్యాక్సిమం. మరి ఇక్కడ ఖచ్చితంగా అయితే ఛాన్స్. ఎస్, ఈసారి వెల్ టేకెన్. ఎక్సలెంట్ క్యాచ్. గుడ్ జడ్జ్మెంట్. అండ్ అక్కడ బాల్ కాస్త టిల్ట్ అయింది అటు ఇటు, బట్ అయినప్పటికీ అండర్ ద బాల్. గుడ్ క్యాచ్ ఫ్రమ్ GMK. అండ్ అవినాష్ వెల్ మేడ్ 23. సుదర్శన్కి 3rd wicket. 98 for 5 టైగర్స్. గుడ్ షాట్ అండ్ ఓవర్ పాయింట్. బ్రిలియంట్ షాట్ ఇది. బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్. బిగ్ షాట్ కి ప్రయత్నం. క్లియర్ చేశాడా? ఎస్, లోవర్ ఆర్డర్ బ్యాటర్స్ ఖచ్చితంగా లాంగ్ హ్యాండిల్ యూస్ చేసి కొడుతూ ఉంటారు. అవి బయటికి వెళుతూ ఉంటాయి. అండ్ ఇది కూడా మళ్ళీ క్రౌడ్ లోకి. వాట్ అ స్ట్రైక్. బ్రిలియంట్ హిట్టింగ్ ఫ్రమ్ KP Sai Rahul. గుడ్ షాట్. బౌండరీ. బ్రిలియంట్ ఓవర్. మాక్సిమం రన్స్ వచ్చాయి అని కోరుకుంటారు. ఎందుకంటే ఏం హిట్టింగ్. ఇక్కడైతే వికెట్ పడే అవకాశం ఉంది. అండ్ సేఫ్ హ్యాండ్స్ కెప్టెన్. ఫైనల్లీ మనీష్ అవుట్ అయ్యాడు.
స్లోర్ వన్ మనీష్ అక్కడ అవుట్ అయిన విధానం చూడొచ్చు మనం. అండ్ 44 దగ్గర జీ మనీష్ అవుట్. 131 for 6. బిగ్ షాట్ కి ప్రయత్నం, మరి క్లియర్ చేశాడా? yes it's gone, bring it on, it's gone. కేపీ సాయి అండ్ మనీష్ ని కూడా మెచ్చుకోవాలి. 37 బాల్లో 44 పరుగులు చేశాడు మనీష్. సో దాదాపు హాఫ్ ఆఫ్ ద సైడ్ స్కోర్ వీళ్ళిద్దరే చేశారనమాట. సో ఇనీషియల్గా ఒకానొక దశలో మనం చూసాం రిక్కీ బోయి 26 బాల్స్లో జస్ట్ 7 runs. ఒకసారి బ్యాటింగ్ కార్డ్ చూద్దాం. అభినవ్ ఎర్లీగా గాన్ ఫర్ 0. దాని తర్వాత మహీప్ ఓపెనర్, 1 more ఓపెనర్ గాన్ ఫర్ 7. ధ్రువ కుమార్ రెడ్డి అన్ఫార్చునేట్ రన్ అవుట్, 12కి అవుట్. దాని తర్వాత రిక్కీ బోయి 18, 44 మనీష్ టాప్ స్కోరర్. దాని తర్వాత అవినాష్ 23, మంచి పార్ట్నర్షిప్ మనీష్ అండ్ అవినాష్ మధ్యలో. అండ్ గ్రేట్ ఫినిష్ అందించాడు కేపీ సాయి రాహుల్. 10 balls లో 30. టెరిఫిక్ నాక్ ఇది. 2 ఓపెనర్స్ ప్రవేశిస్తున్నారు మైదానంలో. టార్గెట్ అంత పెద్దగానైతే లేదు, 144, కానీ ఇది కీలకంగా మారవచ్చు. ఎందుకంటే వికెట్ కొంచెం స్లోగా అవడం కూడా చూసాం. ముఖ్యంగా స్పిన్నర్స్ వచ్చిన తర్వాత మనం చూసాం కళ్యాణ్ చాలా మార్పు. లాస్ట్ సీజన్లో మంచి ప్రదర్శన కనబరిచారు. ఇప్పటికీ ఆ మూమెంట్ అయితే కనబడుతుంది. బాల్ కొంచెం లోపలికి కూడా వచ్చింది. బట్ వాట్ అ షాట్, సూపర్ ఫ్లిక్ షాట్ అండ్ మాక్సిమం. బ్యాట్ పైన చక్కగా వచ్చింది. అండ్ చూడండి మళ్ళీ ఫ్లిక్ షాట్ అండ్ 1 bounce బౌండరీ. మంచి ఓవర్ ఇది వారియర్స్ కి. 12 for no loss. మరొకసారి ఎయిర్ లో షాట్ ఇది. బాల్ చాలా చక్కగా ఆడతాడు. అండ్ దిస్ ఇస్ ఆల్సో ఏ 6. ఈసారి గాల్లో షాట్ కానీ క్లియర్ చేసింది, అది బౌండరీ అయితే వచ్చింది. చక్కటి షాట్ అది. గ్రేట్ షాట్. ఫైనల్కి రీచ్ కాగలుగుతారు. అక్కడ నుంచి ఎక్కువ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంటాయి. బట్ ఇక్కడ మాత్రం ఎక్సలెంట్ షాట్, త్వరగా పిక్ చేశాడు. స్లోర్ 1 అప్ ఇన్ ది ఎయిర్. ఫీల్డర్ అయితే ఉన్నాడు కానీ చేతుల్లో ఉందా? లేదు. ఎస్ టేకెన్. క్రితం ఆపర్చునిటీని మిస్ చేశాడు. డీప్ మిడ్ వికెట్ వరకు పరిగెట్టాడు. కొట్టండి, దరువు కావాల్సిందే. పూనకాల లోడింగ్ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిందంతే. ఆ ఫీల్డింగ్, ఆ క్యాచ్ ఇంకొకసారి చూద్దాం. పరిగెట్టాడు. ఆహా, ఆ క్యాచ్ లాస్ట్ మూమెంట్ వరకు. ఐస్ ఆన్ ద బాల్. సూపర్. అండ్ ఫస్ట్ వికెట్ డౌన్. ఇక్కడ వైజాగ్ వారియర్స్ అశ్విన్ హెబ్బార్ 35కి అవుట్. 59 for 1. వెల్ బౌల్డ్ అండ్ గాన్. ఇప్పుడే అంటున్నాం వికెట్ పడితే థెల్ బి ఇన్ ద మ్యాచ్ అని. దారి పడుతున్నాడు. చక్కటి డెలివరీ అది కళ్యాణ్. వే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్, ఈజీ డెలివరీ, ఎక్కువ పేస్ లేదు. బట్ కరణ్ షిండే గాన్ ఫర్ 0, 60 for 2 వారియర్స్. వస్తూనే ఒక బిగ్ షాట్ కు ప్రయత్నం. అండ్ వాట్ ఎ స్టార్ట్ ఫర్ ద కెప్టెన్. 6 ఇది. నైస్ ఫ్లిక్ షాట్, బౌండరీ వస్తుంది. గుడ్ బ్యాటింగ్, గుడ్ ఓవర్ ఫర్ వారియర్స్. 75 for 2. సో మనం మాట్లాడుకోవాలంటే అక్కడ భరత్ మాట్లాడనివ్వట్లేదు. మ్యాక్సిమం క్లీన్ స్ట్రైక్, 6. సారీ బౌలర్ పై నుండి, కానీ అక్కడ ఫీల్డర్ ఉన్నాడు. నేరుగా అతని చేతిలోకి మరొక వికెట్ పడిపోయింది. అండ్ సృజన్ కూడా అవుట్ అయిపోయాడు. వికెట్ నెంబర్ 3. చాలా లేట్ అయిపోయింది. బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ స్లోర్ 1, వెరీ వెల్ బౌల్డ్. శంభు అఖిల్ సెకండ్ వికెట్ అండ్ సాయి రాహుల్ 27కి అవుట్. 87 for 3 వారియర్స్. అండ్ గుడ్ షాట్, అక్కడ బౌండరీ వస్తుంది. బౌండరీ. అండ్ లో స్కోరింగ్లో టాప్ బౌలర్స్ యూజ్ చేస్తే బెటర్ ఆర్ లేదా మీ ఒపీనియన్ చెప్పండి అన్న. బ్రిలియంట్ క్వశ్చన్ అడిగాడు. అండ్ గాన్ స్ట్రైట్ టు పాయింట్. ఇప్పుడే అంటున్నాం వికెట్ కోసం వెళుతున్నారు టైగర్స్, లేకపోతే మ్యాచ్కి దూరం అవుతారని. దే గాట్ ద బ్రేక్ త్రూ. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ కొంచెం, దాన్ని అక్కడ స్క్వైర్లో ఆడదాం అనుకున్నాడు. స్ట్రేట్ టు ద ఫీల్డర్, ఈజీ క్యాచ్. సో దీంతో 4th వికెట్ పడిపోయింది. వర్మ అవుట్ అయిపోయాడు 11కు. బ్యాక్ ఫుట్ మీద కట్ షాట్ అండ్ ఇక్కడ బౌండరీ అయితే లభించింది. ఇద్దరు ఫీల్డర్స్ని డైసెక్ట్ చేస్తూ. బట్ ఆ వరల్డ్ కప్ ఎవరు మర్చిపోతారు? ఆ రోజుని ఎవరు మర్చిపోతారు? కేఎస్ భరత్ నుంచి ఎక్సలెంట్ షాట్, మ్యాక్సిమం. ఇలాంటి లూజ్నెస్ వేస్తుంటే అలాంటి ఎక్స్పీరియన్స్ బ్యాటర్స్ ఈజీగా బౌండరీ రోప్ దాటిస్తుంటారు. ఎక్సలెంట్ 6. 20 balls లో 40 runs. 3rd 6 ఇది కేఎస్ భరత్కి.
అండ్ 2 4ల సహాయంతో 200 స్ట్రైక్ రేట్తో గ్రేట్ షో. ఇట్లాంటి లూజనర్, ఇట్లాంటి హాఫ్ ట్రాకర్ వేస్తారా? వెరీ వెల్ ప్లేడ్, ఎక్సలెంట్ బ్యాటింగ్ కేఎస్ భరత్ నుండి. పర్ఫెక్ట్గా గ్యాప్లోకి అలా డెఫ్ టచ్ ఇచ్చాడు, ప్లేస్ చేశాడు. 18 ఓవర్స్ తర్వాత 134 for 4. యువన్ ఆన్ స్ట్రైక్, ఎడ్జ్, అండ్ ఇది బౌండరీకి వెళ్ళిపోతుంది. కావాల్సిన అవే. సో మరింత దగ్గర చేసింది టార్గెట్ను రాకేష్. మంచి పేస్ ఉంది, పేస్ ఆఫర్ చేశాడు. డీప్ మిడ్ వికెట్ దిశగా ఆడే ప్రయత్నం, కానీ ఇక్కడ స్ట్రేట్ ఇన్ టు ద హ్యాండ్, చాలా చక్కటి క్యాచ్, కానీ నో బాల్ అది. సో దీంతో భరత్ సేఫ్, అండ్ అతనికి 2 runs కూడా వచ్చాయి. స్ట్రైక్ అతని వద్దనే ఉంటుంది. థర్డ్ నో, చాలా మంచి ఎఫర్ట్ అక్కడ చూసాం, బట్ నో బాల్ అది. దట్స్ నాట్ ఏ గుడ్ సైన్. చూద్దామా నో బాల్, ఎంత పెద్ద నో బాల్, బిగ్ నో బాల్. ఈ బాల్తో ఫినిష్ చేస్తాడా? ఎస్, అలాగే కనబడుతుంది. చేశాడు, ఫినిష్ ఇన్ స్టైల్ విత్ బౌండరీ. సో దీంతో వైజాగ్ వారియర్స్ 6 wickets కమాండింగ్ విక్టరీ సాధించింది. కంగ్రాచులేషన్స్, వాట్ ఎ స్టార్ట్ భరత్ టీంకు. రాకేష్, ఎక్సలెంట్, ప్యూర్ డామినేషన్ రైట్ ఫ్రమ్ బాల్ 1. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం, ఆ తర్వాత బౌలర్లు కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పర్ఫెక్ట్ బౌలింగ్ చేయడం, ఇనీషియల్గా వికెట్స్ లభించడం ఫస్ట్ ఓవర్లో, ఆ తర్వాత థర్డ్ ఓవర్లో కన్సిస్టెంట్గా వికెట్స్ తీస్తూ రావడం. కేఎస్ భరత్ 46 నాట్ అవుట్ ఆఫ్ 23 balls. అబ్బార్ కూడా 27 balls లో 35. అండ్ ఓపెనర్స్ ఇద్దరు చక్కగా ఆడారు, మంచి స్టార్ట్ లభించింది. సుజన్ 27, యువన్ నుండి ఒక మంచి సపోర్ట్ కెప్టెన్కు 20 నాట్ అవుట్, 7 extras. సో 19.1 ఓవర్స్లో ఆ టార్గెట్ను రీచ్ అయ్యారు ఇన్ స్టైల్ ఒక బౌండరీ తోటి. మన ఆంధ్ర మన ఏపీఎల్ మన ఆంధ్ర మన ఏపీఎల్.